నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. మన బంధువుల్లో కానీ లేకపోతే మన స్నేహితుల్లో కానీ ఇవాళ ఒక మాట చెప్పి ఒక 10 రోజుల తర్వాతో లేకపోతే నెల రోజుల తర్వాతో ఆ మాట మార్చేశాడు అనుకోండి, వాళ్ళ గురించి మనం ఏమంటాం? అసలు వీడికి చిప్పు ఉందా దొబ్బిందా అని చెప్పేసి అంటాం కదా. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు, సీనియర్ నేతలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి చాటున ఇదే మాట అంటున్నారట. అసలు ఈయన పనిచేస్తుందా, ఈయనకి బ్రెయిన్ పనిచేస్తుందా లేదా, ఉందా చిప్పు పోయిందా అని చెప్పేసి అనుకుంటున్నారట. ఎందుకు అలా అనుకుంటున్నారు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఎందుకని అంటే ఆయన గత సంవత్సరం నవంబర్ నెలలో మాట్లాడిన మాటకి ఈ సంవత్సరం అంటే 2025 నవంబర్ నెలలో మాట్లాడిన మాటకి 2026 మార్చిలో మాట్లాడుతున్న మాటకి ఎక్కడా పొంతనే లేదు. సో ఆ పొంతన లేని మాటలు, దానికి తోడు ఈ క్రెడిట్ చోరీలు, ఇవన్నీ వెరసి జగన్మోహన్ రెడ్డికి అసలు మైండ్ ఉందా పోయిందా, చిప్పు పనిచేస్తుందా పనిచేయటం లేదా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నాయకులే మాట్లాడుకుంటున్నారట. అఫ్ కోర్స్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు మాట్లాడుకోవటంలో వింతే లేదు. కానీ ఇక్కడ వైసీపీలో వాళ్ళే జగన్మోహన్ రెడ్డి తీరు చూసి విస్తుపోతున్నారట. ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఈయన? సోషల్ మీడియాలో మన కార్యకర్తలంతా కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులంతా కూడా ఈయన్ని సమర్థించుకురాలేక చచ్చిపోతున్నారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీల దగ్గర, మండల ఇన్ఛార్జీల దగ్గర జగన్మోహన్ రెడ్డి అన్న ఏంటండి ఇలా మాట్లాడుతున్నాడు, మేము అసలు దాన్ని సమర్థించలేక సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళతోటి, జనసేన వాళ్ళతోటి యుద్ధం చేయలేక, మాటల యుద్ధం చేయలేక మా తల బొప్పి కడుతోంది అని చెప్పేసి వాపోతున్నారట. సో ఇంతకీ ఏం జరిగింది అనేది మీ అంతా చూసిందే. గత సంవత్సరం 2025 నవంబర్ నెలలో ఆర్సిలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్స్ ఆంధ్రప్రదేశ్ లో 1,50,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతుంది. దానివల్ల సుమారుగా 1,00,000 ఉద్యోగాలు వస్తాయి, ఇంకా పైన కూడా వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదని చెప్పేసి కూటమి సర్కార్ అనౌన్స్ చేసింది. సో అనౌన్స్ చేసిన వెంటనే ఓ ప్రెస్ మీట్ పెట్టేసి జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అలాగే తెలుగుదేశం పార్టీలో కీలక నేత లోకేష్ ఎవరి చెవుల్లో పువ్వులు పెట్టాలని చూస్తున్నారు? ఇక్కడ అర్థం కావట్లేదా? వాళ్ళు ఒరిస్సాలో పెట్టుబడి పెడుతున్నారు, 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి ఆ స్టీల్ కంపెనీని అక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అని చెప్పేసి మనం వార్తలు వింటున్నాం. పైగా అక్కడున్న మంత్రి కూడా బీజేపీ మంత్రే. సో ఆయన కన్ఫర్మ్ చేశాడు కదా వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు, ఎక్కడికి వెళ్ళట్లేదని. ఆయన ఆదిత్య మిత్తల్ కూడా ఎన్ని చోట్ల పెట్టుబడిని పెడతాడు? ఒరిస్సాలో 1,00,000 కోట్లు, ఇక్కడ 1,50,000 కోట్లు. ఆయనకేం పని పాట లేదా? అయినా చంద్రబాబు నాయుడు సుందర ముఖార విందాన్ని చూసి ఎవరు వస్తారు పెట్టుబడి పెట్టడానికి అని చెప్పేసి కూడా మాట్లాడారు. తాజాగా మాట్లాడిన మాట అయితే ఇది. సో నేను అంటే ఇప్పుడు ఈ సంవత్సరం 2026 మార్చి నెలలో నిన్న మొన్న ఆయన మాట్లాడిన మాటలకి, అప్పట్లో మాట్లాడిన మాటలకి ఏమన్నా పొంతనుందా? అప్పుడంటే ఆర్సిలార్ మిత్తల్ వస్తుందో రాదో తెలియక రాదు అని ఫిక్స్ అయిపోయి, అంటే వాళ్ళు ట్రై చేశారా ట్రై చేయలేదా పక్కన పెట్టండి, ఆ విషయాలు కూడా నేను మీకు ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తాను. వాళ్ళంతా కూడా క్లెయిమ్ చేసుకుంటున్నారు కదా, ఇప్పుడు ఈ క్రెడిట్ అంతా మాదే అని చెప్పేసి వైసీపీ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి కూడా మేము ఎప్పుడో మాట్లాడేశాం ఆదిత్య మిత్తల్ తోటి అని చెప్పేసి, దావోస్ లో మేము ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకున్నాం ఆదిత్య మిత్తల్ తోటి అని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు శంకుస్థాపన జరిగిన తర్వాత ఈ మాటలు మాట్లాడుతున్నారు కదా. సో దీనికి సంబంధించి కూడా నేను డిస్ప్లేలో మీకు చూపిస్తాను, చూడండి. మీరు అక్కడ చూడొచ్చు ఈ స్క్రీన్ మీద. అప్పట్లో దావోస్ లో జగన్మోహన్ రెడ్డి ఆదిత్య మిత్తల్ ని కలిసిన మాట వాస్తవమే, కానీ అది 1,50,000 కోట్ల పెట్టుబడితోటి ఇప్పుడు నక్కపల్లిలో పెడుతున్నారు కదా స్టీల్ కంపెనీ, దాని గురించి కాదు. విశాఖపట్నంలో ఒక చిన్న ప్రాజెక్టు, అది కూడా 1,000 కోట్ల మాత్రమే, 1,000 కోట్ల రూపాయల పెట్టుబడికి మాత్రమే సంబంధించిన విషయాలు మాత్రమే అక్కడ మాట్లాడుకున్నారు ఆ రోజు. దానికి సంబంధించి ఎంఓయూ కూడా కుదిరింది. ఒకవేళ నిజంగా 1,50,000 కోట్ల పెట్టుబడితోటి ఎంఓయూ కుదిరి ఉంటే గనక, ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, ఏ స్థాయిలో దాన్ని అడ్వర్టైజ్ చేసుకునేవాళ్ళు మీరు ఊహించుకోండి. పైగా సాక్షి న్యూస్ పేపరు, సాక్షి ఛానల్, అలాగే అనుబంధంగా కొన్ని శాటిలైట్ ఛానల్స్ వైసీపీకి, అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏ స్థాయిలో రన్ అయినాయి అప్పట్లో. సో ఇప్పుడు కూడా ఉన్నాయి అనుకోండి, నేను కాదంటలేదు. కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించి ఒక్క న్యూస్ కూడా రాలేదు కదా. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆ 2022 టైంలో ఎంఓయూ కుదుర్చుకున్నామని చెప్తున్న టైంలో ఒక్క న్యూస్ కూడా బయటకు రాలేదు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంఓయూలు కుదుర్చుకుంటే న్యూస్ ఎలా బయటకు వస్తుందని చెప్పడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 2023లో విశాఖపట్నంలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు కదా. సో మరి ఆ రోజుల్లో గ్లోబల్ సమ్మిట్ కి కోట్లు, సూట్లు, బూట్లు వేసుకుని కొంతమంది ఆర్టిస్టులు కూడా వచ్చారు, మనమంతా చూసాం. వాళ్ళని బిజినెస్ టైకూన్స్, బిజినెస్ మ్యాగ్నెట్స్ అని చెప్పేసి మనందరికీ ప్రొజెక్ట్ చేశారు.
కానీ తీరా చూస్తే ఏమైంది, మధ్యాహ్నం పూట భోజనాల కోసం తన్నుకున్నారు ఆ బిజినెస్ టైకూన్స్, బిజినెస్ మ్యాగ్నెట్లంతా కూడా. సో అదేం విచిత్రమో నాకు అర్థం కాలేదు. భోజనాల కోసం లేకపోతే వాళ్ళు ఇచ్చే కిట్ల కోసం కొట్టుకున్నారు వాళ్ళంతా, అది వేరే విషయం అనుకోండి. సో ఇక స్వయంగా అప్పటి ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్, మామూలుగా అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు అయితే గుడ్డువాడ అమర్నాథ్ అంటారు అనుకోండి, అది వేరే విషయం. అయితే ఆయన అసెంబ్లీలో చెప్పిన మాటలను కూడా మనం మర్చిపోలేం. మామిడి తాండ్ర తీసే కంపెనీతోటి, జింజర్ గార్లిక్ పేస్ట్ చేసే కంపెనీతోటి, పానీపూరి బళ్ళతోటి ఎంఓఏలు కుదుర్చుకున్నాం. అయినా అవన్నీ ఇక్కడ చెప్తామా? చాలా పెద్ద స్థాయిలో ఎంఓఏలు జరిగాయి అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఆయనే మాట్లాడారు. మనం ఇదేం మర్చిపోలేవు. కానీ ఏ ఒక్క కంపెనీ కూడా ముందుకు వచ్చింది లేదు కదా. వాళ్ళు కుదిర్చిన ఎంఓఏలు అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి కదా. సో మరి వాటిని బయట పెట్టొచ్చు కదా. ఇప్పుడు 2023లో మేము 1,50,000 కోట్ల వ్యయంతో ఎంఓఏలు కుదిర్చాము, అవన్నీ కూడా ఇక్కడ పెట్టుబడులు పెడతాయి, ఆంధ్రప్రదేశ్ అసలు పెట్టుబడులకు స్వర్గధామం అయిపోతుంది ఆ రోజు చెప్పారు. మరి అలాగా 2022లో వాళ్ళు దావోస్ వెళ్ళినప్పుడు 1,50,000 కోట్లతోటి ఇక్కడ పెట్టుబడి పెట్టి ఇక్కడ స్టీల్ కంపెనీ పెడతాము అని చెప్పేసి ఆర్సిలార్ మిత్తల్ ఆ రోజే ఎంఓయూ కుదుర్చుకుంది వైసీపీ తోటి అని చెప్పేసి చెప్తున్నారు కదా. మరి ఆ రోజు ఎందుకని బయట పెట్టలేదు? ఒకే ఒక్క కంపెనీ 1,50,000 కోట్ల పెట్టుబడి అంటే మామూలు వ్యవహారం కాదు కదా. అది ప్రభుత్వానికి కూడా, అప్పటి ప్రభుత్వానికి కూడా చాలా మైలేజ్ తెచ్చిపెట్టే అంశం. ఇక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి టంగ్ ట్విస్టింగ్ వ్యవహారాన్ని కూడా అంతా వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలు కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మీరు చూడొచ్చు కూడా. నేను ఈ వీడియోలో కూడా డిస్క్రిప్షన్ లింక్ లో కూడా పెడతాను, మీరు చెక్ చేయొచ్చు. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక మాట మీద వెళ్ళటం, ఒక మాట మీద ఉండటం అనేది చేయకపోవటం విచిత్రంగా కనిపిస్తుంది. మాటి మాటికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి ఏదైతే ఉందో వాళ్ళు కలిసికట్టుగా కృషి చేసి తీసుకొస్తున్న కంపెనీలన్నీ గతంలో మేమే ఒప్పందాలు చేసుకొచ్చాం, మేము ఒప్పందాలు చేయటం మూలంగా ఇప్పుడు వాళ్ళు వచ్చారు ఆంధ్రప్రదేశ్కి, ఇప్పుడు పెట్టుబడులు పెడుతున్నారు, శంకుస్థాపనలు చేస్తున్నారు అని అంటే అది మా చలవే, అది మా క్రెడిటే అని చెప్పుకోవటం ఏదైతే ఉందో అది హాస్యాస్పదంగా మారుతుంది. జగన్ని పూర్తిగా పలుచన చేసేస్తుంది. పొలిటికల్ గా కూడా ఆయన మైలేజ్ ని మరింత తగ్గిస్తుంది. ఆయనేమో పొలిటికల్ మైలేజ్ పెరుగుతుంది అనుకుంటున్నారు, పొలిటికల్ గ్రాఫ్ పెరుగుతుంది అనుకుంటున్నారు, కానీ పూర్తిగా ప్రజల మధ్యలో ఆయన పలుచన అయిపోతున్నాడు. ఆయన పొలిటికల్ గ్రాఫ్ కూడా డౌన్ అయిపోతుంది డే బై డే అని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళే బాధపడుతున్నారట. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. గూగుల్ డేటా సెంటర్ కూడా గతంలో నేను కొన్ని వీడియోస్ లో చెప్పాను. గూగుల్ డేటా సెంటర్ ని కొన్ని లక్షల కోట్ల పెట్టుబడి అది ఇక్కడికి విశాఖపట్నానికి వస్తుంది అని అంటే క్రెడిట్ అంతా మాదే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నారు. మీరు ఎప్పుడు మాట్లాడారు గూగుల్ కంపెనీ తోటి, మీరు ఎప్పుడు ఒప్పందాలు చేసుకున్నారంటే అదానీ తోటి మేము ఒప్పందాలు చేసుకున్నాంగా అని చెప్పారు. అదానీ వేరు, గూగుల్ వేరు అనే కామన్ సెన్స్ వైసీపీలో ఎవరికి లేదా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు అందరూ కూడా మొత్తుకుంటుంటే అదానీ వేరు, గూగుల్ వేరు, రెండు వేరు వేరు కంపెనీలు. గూగుల్ అనేది ఇంటర్నేషనల్ కంపెనీ, అదానీ అనేది భారతదేశానికి చెందిన కంపెనీ అని చెప్పేసి చెప్తున్నా గానీ లేదు అదానీ అంటే గూగులే, గూగుల్ అంటే అదానీనే అని చెప్పేసి మొండి వాదనతోటి, వితండ వాదనతోటి ముందుకు వెళ్తున్నారే తప్ప వైసీపీలోని నాయకులు కావచ్చు, కొంతమంది నాయకులే, అందరూ కూడా కాదు, ఏదో గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు, లేకపోతే అమ్మటి రాంబాబు లాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఎందుకు ఈ తలనొప్పి మనకి? మనం చెయ్యనిది మనం చెయ్యనిది ఆ క్రెడిట్ మనం తీసుకోవాలని చెప్పి ట్రై చేసి బోల్తా పడ్డం దీనికి. అసలు చేసిన వాటిని కరెక్ట్ గా చెప్పుకుంటే సరిపోతుంది కదా. ఆ సంక్షేమ పథకాలు ఏవో కొన్ని అమలు చేశాం కదా, వాటి వరకే మేము వస్తే మళ్ళీ ఇవి చేస్తాము, మేము వీటిని చక్కగా అమలు చేస్తామని చెప్పేసి చెప్పుకుంటే ఏమన్నా ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళీ ప్రతిపక్ష హోదా అయినా దక్కే అవకాశం ఉంటుంది. అధికారంలోకి అయితే 2029లో వచ్చే ఛాన్స్ లేదు. డీలిమిటేషన్ అంటున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి ఏ విధంగా డీలిమిటేషన్ చేసి తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టాడో అప్పుడు ఆయన చేతిలో అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఖచ్చితంగా దెబ్బ కొడతాడు. ఎందుకంటే ఆయన చూపించిన దారే కదా. సో కాబట్టి ఆయన ఫ్రెండ్ కాబట్టి ఈయన కూడా ఖచ్చితంగా అదే విషయంలో ఫాలో అవుతాడు. డీలిమిటేషన్ లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో దెబ్బ పడుతుంది. అసలు 2029 ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఖర్చు పెట్టకుండా ఉంటే ఆ డబ్బులన్నా మిగులుతాయి, రాజకీయంగా ఖర్చు పెట్టకుండా ఉంటే పొలిటికల్ గా ఆ డబ్బులన్నా మిగులుతాయి అని చెప్పేసి కొంతమంది పొలిటికల్ అనలిస్టులు సలహా ఇస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి తన మైండ్ సెట్ లో ఏమనుకుంటున్నాడో, గెలుద్దామని ఖర్చు పెట్టిస్తాడా నాయకుల చేత? అంటే నా డబ్బు కాదు కదా, ఎమ్మెల్యేలు ఎంపీలుగా కంటెస్ట్ చేసే వాళ్ళ డబ్బులే కదా, ఖర్చు పెట్టండి అంటాడా? లేదా నామకే వాస్తే పోటీ చేద్దాం, ఎటు డీలిమిటేషన్ లో ఎగిరిపోతాయి కొన్ని సీట్లు, మనం గెలవు, మన అధికారంలోకి రాము, ప్రజల్లోకి మాత్రం విస్తృతంగా వెళదాము అని చెప్పేసి చెప్తాడా? ఏం చెప్తారనేది చూద్దాం.
మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి తన వైఖరి మార్చుకుంటే మాత్రం బాగుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు నాయకులు కూడా హర్షిస్తారు, సంతోషిస్తారని చెప్పేసి కొంతమంది సీనియర్ పొలిటీషియన్లు చెప్తున్న మాట, కొంతమంది సీనియర్ నాయకులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా పేరున్న వాళ్ళు, అలాగే పొలిటికల్ గా కూడా సీనియర్ నాయకత్వం ఉన్న వాళ్ళు చెప్తున్న మాటని మరి జగన్ ఆమోదిస్తాడా, జగన్ పాటిస్తాడా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ.